morning students. Today topic discuss about nature of organizing. So organizing ante nenu first work ni division of work. Okay, totally business organization lo work ante ఎంత ఉంటది అంటే వర్క్ అంటే ఏముంటుందన్న ప్రొడక్షన్ చేయడం. సో ప్రొడక్షన్ చేయడంలో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి ఏం చేస్తున్నాం, ప్రొడక్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఆ వర్క్ ని వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఆ డిపార్ట్మెంట్స్ లో కూడా మళ్ళీ సెక్షన్స్ ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్ పర్సన్స్ ఏం చేస్తారు, సెక్షన్స్ లోకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు. సో ఆ వర్క్ ని మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఆ వర్క్ అనేది ఈజీగా మనకి కంప్లీట్ అవుతుంది అండ్ స్పీడ్ అప్ తో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది నేను. సో ఒక్కటే ఇండివిజువల్ పర్సన్ కి మనం టోటల్లీ ప్రొడక్షన్ హ్యాండ్ ఓవర్ చేసాం అనుకోండి, అప్పుడు బర్డెన్ అవుతుంది. ప్లస్ ప్రొడక్షన్ కూడా మనకి ఇన్ టైమ్ లో ప్రొడక్షన్ అనేది అవ్వదు నేను. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వర్క్ ని డివిజన్ చేస్తున్నాము. సో దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామంటే ఆర్గనైజింగ్ లాగా ట్రీట్ చేస్తున్నాం. ఆ వర్క్ ని మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం లేదా డిస్ట్రిబ్యూషన్ చేసి ఆ వర్క్ ని కంప్లీషన్ చేసేదాన్ని మనం ఆర్గనైజింగ్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, సో ఎస్టర్డే క్లాస్ లో చెప్తున్నప్పుడు మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. సో మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ఎలా చేస్తారు అని అంటే మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ ని బేస్ చేసుకొని బిజినెస్ ఆర్గనైజేషన్ ని మెయింటెనెన్స్ అనేది చేస్తారు. మరి ఆ ఆబ్జెక్టివ్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఫీడ్బ్యాక్ కలెక్షన్ చేస్తుంది కదా. సో అదే కలెక్షన్ చేస్తుంది అంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంటే ప్రొడక్షన్ చేస్తుంది. సో ప్రొడక్షన్ చేస్తుంది కాబట్టి సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ లో ఎంప్లాయర్స్ కి, కస్టమర్స్ కి అండ్ మేనేజ్మెంట్ కి డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది కదా. సో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసిన ఫీడ్బ్యాక్ ని ఎవరికి సబ్మిట్ చేస్తారు, ఒక రిపోర్ట్, ఒక ఫార్మాట్ లాగా, ఒక స్టేట్మెంట్ లాగా ప్రిపరేషన్ చేసి ఆ స్టేట్మెంట్ ని టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ప్రొవైడ్ చేస్తారు. ఆ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసిందో ఆ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశారు. ఆ ఆబ్జెక్టివ్స్ మళ్ళీ ఏం చేస్తున్నాం, బిజినెస్ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ కోసం యూటిలైజేషన్ అనేది చేస్తున్నాం కదా. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఆబ్జెక్టివ్స్ ని క్రియేట్ చేస్తున్నాము, సెట్ చేస్తున్నాము అండ్ దెన్ ఆఫ్టర్ యూటిలైజేషన్ అనేది చేస్తున్నాం కదా. అంటే 1 by 1 లింక్ అనేది పెడుతున్నాం. ఓకే, అండ్ మేనేజ్మెంట్ బై బెనిఫిట్స్ ఆఫ్ ఏ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. సో ఏ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయంటే మనకి బెటర్ మేనేజింగ్. సో మేనేజ్మెంట్ అనేది మేనేజింగ్ ఎలా చేస్తారో బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది బెటర్ మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ అనేది మేనేజ్మెంట్ చేస్తున్నారు. సో రీజన్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటారు. ఒకటి సింగిల్ పర్సన్ ఉంటే ఆ మేనేజ్మెంట్ ని మెయింటెనెన్స్ చేయడం బర్డెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి అలాంటి ప్రాబ్లం ఏది లేదు కదా. సో నెంబర్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఉంటారు కాబట్టి టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ లాగా మనం ట్రీట్ చేస్తాం. సో టోటల్లీ మేనేజ్మెంట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఆ బిజినెస్ ని బెటర్ గా మెయింటెనెన్స్ అనేది చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇంకేంటి అంటే వాళ్ళు చేంజెస్ చేస్తారు. సో చేంజెస్ అనేది ఎలా ఉంటాయి కదా అంటే బేసిక్ ఆర్గనైజేషన్ చేంజెస్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. సో పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది అవుతున్నారు. సో రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆబ్జెక్టివ్స్ ని క్రియేట్ చేయడంలో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ సాటిస్ఫాక్షన్ అవుతారు అండ్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ దేంట్లో సాటిస్ఫాక్షన్ అవుతారంటే ఆ ఆబ్జెక్టివ్స్ ని మెయింటైన్ చేయడము అండ్ కోఆర్డినేషన్ తో ఉండడంలో వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు. అంటే ఇండివిజువల్ గా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అనేది అవుతారన్న అది మన సైంటిఫిక్ మేనేజ్మెంట్ లో అనుకోండి. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్ లో మనం సబార్డినేటర్స్ మేనేజ్మెంట్ వాళ్ళు డెసిషన్స్ ఏదైనా మేక్ చేయడానికి పాసిబుల్ ఉంటుందా. సో బిజినెస్ ఆర్గనైజేషన్ లో వాళ్ళు డిసైడ్ చేసిన డెసిషన్స్ ని కన్సిడర్డ్ అనేది చేయరు. బట్ ఇక్కడ మోడర్న్ ఆర్గనైజేషన్ లో సబార్డినేట్స్ కానీ లేదంటే మేనేజ్మెంట్ డిసైడ్ చేసిన క్రియేటివ్ ఆబ్జెక్టివ్స్ ని యూటిలైజేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇండివిజువల్ గా సాటిస్ఫాక్షన్ అనేది అవుతారు కదా. అండ్ వీక్నెసెస్ అంటే బెనిఫిట్స్ ఉన్నప్పుడు దానికి వీక్నెస్ కూడా ఉంటాయి కదా. సో వీక్నెస్ లో ఏంటంటే టైం కాస్ట్. సో టైం కాస్ట్ అనేది ఎలా పడుతుంది, టైం అనేది హై లెవెల్ లో పడుతుంది అండ్ కాస్ట్ హెవీగా అవుతుంది. సో మరి టైం దేంట్లో పడుతుంది అంటే డెసిషన్ మేకింగ్ చేయడంలో డిలే చేస్తారు కదా. సో రీజన్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఉంటారు కాబట్టి సో అందరు మేనేజ్మెంట్ కన్సెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ తోనే మనం డెసిషన్ ని అండ్ ఆబ్జెక్టివ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి పాసిబుల్ అనేది ఉంటుంది కదా. సో వాళ్ళందరూ గ్యాదర్ అవ్వడానికి మనకి టైం అనేది కన్సూమింగ్ పడుతుంది అండ్ కాస్ట్. సో కాస్ట్ అనేది హెవీగా అవుతుంది కదా. సో రీజన్ ఏంటంటే ఓన్లీ ఇండివిజువల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి. సో మేనేజ్మెంట్ ఒక్కటే కాబట్టి తన ప్రాఫిట్ వచ్చినా అండ్ లాస్ వచ్చినా యూటిలైజేషన్ అనేది చేసుకుంటాడు. అదే మేనేజ్మెంట్ అంటే ఆ మేనేజ్మెంట్ మనకి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నందుకు అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ 3 levels ఆఫ్ మేనేజ్మెంట్ ఆర్ దే. ఓకే, సో అలా మేనేజ్మెంట్ మనకి
సర్వీసెస్ని ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళకి మనం రెమ్యునరేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా. ఆ రెమ్యునరేషన్ అనేది కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది, టైం ఎక్కువ పడుతుంది అండ్ కాస్ట్ కూడా మనకి ఎక్కువ పడుతుంది కదా. సో టైం అనేది మన డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో డిలే చేయడము అండ్ కాస్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది ఇక్కడ మేనేజ్మెంట్లో. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం మనము, failure of a objectives. So failure of set objectives. Objectives ని సెట్ చేయడంలో వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది అవుతుంది. సో ఆబ్జెక్టివ్స్ పైన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే నాలెడ్జ్ కానీ లేదు అనుకోండి, కొన్నిసార్లు వాళ్ళు సెట్ చేయడంలో ఏమవుతుంది అంటే ఫెయిల్యూర్ అవుతారు. నెక్స్ట్ వన్ ఫ్రస్ట్రేషన్ చెప్పారు. సో ఫ్రస్ట్రేషన్ ఎలా అవుతుంది అంటే, సో వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం, ఆబ్జెక్టివ్స్ని క్రియేట్ చేయడంలో కానీ లేదంటే ఇంప్లిమెంటేషన్ చేయడంలో కానీ అన్ని సిచ్యువేషన్స్లో ఒకలాగా ఉండడం అనేది అంత పాసిబుల్ అవ్వదు. సో కొన్నిసార్లు మనకి ఏమవుతుంది అంటే ఫ్రస్ట్రేషన్ అవుతుంది. సో అది మన ఫ్రస్ట్రేషన్ అయ్యింది అనుకోండి, అది వన్ టైప్ ఆఫ్ వీక్నెస్ లాగా మనము ట్రీట్ చేస్తాం. సో అది బెనిఫిట్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ఏ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ నేచర్ ఆఫ్ ఏ ఆర్గనైజింగ్. సో నేచర్ అనేది మనకి చేంజెస్ చేయాలా ఉందా, 100% చేంజెస్ అనేది చేయాలి. నేచర్ బిజినెస్ నేచర్ అనేది చేంజ్ అవుతేనే మనకి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. మరి ఆ నేచర్ ఎలా చేంజ్ చేస్తారు, ఎవరు చేంజ్ చేస్తారంటే మేనేజ్మెంట్ న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేసి బిజినెస్ నేచర్ని చేంజెస్ అనేది చేస్తారు కదా. సో అది ఆర్గనైజింగ్ ఆఫ్ ఏ నేచర్ ఆఫ్ ఆర్గనైజింగ్. సో నేచర్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆర్గనైజింగ్ చేస్తున్నాం. సో ఆర్గనైజింగ్ ఎందుకు చేస్తున్నాం, అసలు రీజన్ ఏంటి అంటే నేచర్ని బేస్ చేసుకొని మనం టెక్నాలజీస్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనుకోండి, సో నేచర్ పైన వాళ్ళకి సో వాళ్ళు ఎగ్జాక్ట్లీ అమౌంటే చూస్తారు, ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో అదే చూస్తారు, కరెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేస్తారు. బట్ మోడర్న్ మేనేజ్మెంట్ ఉందనుకోండి, నేచర్ని బేస్ చేసుకొని వాళ్ళు టెక్నాలజీస్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే ఆ నేచర్ని బేస్ చేసుకుంటారంటే కస్టమర్ని బేస్ చేసుకొని వాళ్ళు బిజినెస్ ఆర్గనైజేషన్లో ప్లానింగ్ ప్రిపరేషన్ కానీ అండ్ ఆబ్జెక్టివ్స్ కానీ క్రియేషన్ అనేది చేస్తారు. సో ఫస్ట్ వన్ అన్న ఇట్ క్రియేట్స్ ఇంటెన్షనల్ స్ట్రక్చర్స్. సో ఇంటెన్షనల్ అంటే ఏంటన్నా, నేచర్ని బేస్ చేసుకొని స్ట్రక్చర్ అనేది ప్రిపరేషన్ చేయడం. మరి స్ట్రక్చర్ అంటే ఏంటన్నా, ప్రొసీజర్ అంటే ఏ టైప్ ఆఫ్ మనం ఆబ్జెక్టివ్స్ని క్రియేషన్ చేయాలి, సో అది ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అండ్ ప్లానింగ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది వాళ్ళు దేన్ని బేస్ చేసుకుంటున్నారు అంటే నేచర్, ఆ బిజినెస్ నేచర్ ఉంటుంది కదా, ఆ బిజినెస్ నేచర్ని బేస్ చేసుకొని ఆబ్జెక్టివ్స్, ప్లానింగ్ ప్లానింగ్ పాలసీస్, ఫంక్షన్స్ అండ్ గోల్స్ ఇవన్నీ మనం ప్రిపరేషన్ అనేది చేస్తున్నాం, అంతే కదా. సో ఇప్పుడు XYZ బిజినెస్ స్టార్ట్ చేస్తాము అండ్ XYZ బిజినెస్ స్టార్ట్ చేస్తాం అండ్ ABC బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం కదా. సో ఇప్పుడు ప్రెసెంట్గా దేంట్లో అయితే మనం ఆబ్జెక్టివ్స్ క్రియేట్ చేస్తున్నాము, XYZ కంపెనీకి ఆబ్జెక్టివ్స్ క్రియేట్ చేస్తున్నామా లేదంటే ABC కంపెనీకి మనం ఆబ్జెక్టివ్స్ క్రియేట్ చేస్తున్నామా. సో ఇప్పుడు మనం XYZ కంపెనీని మనం ఆబ్జెక్టివ్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. సో ఇప్పుడు దేన్ని బేస్ చేసుకున్నాము, ఈ బిజినెస్ నేచర్ని బేస్ చేసుకొని ఆ బిజినెస్కి ఆబ్జెక్టివ్స్ కానీ పాలసీస్ అండ్ ఫంక్షన్స్ గోల్స్ అనేది డిటర్మైన్ అనేది చేస్తున్నాం. మనం ఏ బిజినెస్కి అయితే సపోర్టెడ్ మేనేజ్మెంట్ లాగా వర్క్ చేస్తున్నామో ఆ బిజినెస్కి మాత్రమే మనం ఎలా ఆబ్జెక్టివ్స్ క్రియేట్ చేస్తున్నాము అంటే ఇంటెన్షనల్ స్ట్రక్చర్, ఒక ప్రొసీజర్, ఒక ఫార్మాట్ అనేది మనం ప్రిపరేషన్ చేస్తున్నాం. ఆ ఫార్మాట్ ఎలా ప్రిపరేషన్ చేస్తున్నాము అంటే మనం ఏ బిజినెస్ అయితే వర్క్ చేస్తున్నామో ఆ బిజినెస్కి రిలేటెడ్ ఆ బిజినెస్ నేచర్ బేస్ చేసుకొని, నేచర్ ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని మనం అక్కడ ఆబ్జెక్టివ్స్ అనేది క్రియేషన్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ వన్ మోడిఫికేషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గోల్స్. సో ఇది ఆర్గనైజేషన్. సో గోల్స్ మనకి క్రియేట్ చేశాం కదా. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తారన్న గోల్స్ని డిటర్మైన్ చేస్తారు, క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేసిన గోల్స్ని మనకి మోడిఫికేషన్ చేసుకోవడానికి వన్ టైప్ ఆఫ్ ప్రాసెసింగ్ అనేది మనం కంటిన్యూ చేస్తాం కదా. మనం గోల్స్ ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాము, క్రియేట్ చేసిన దెన్ ఆఫ్టర్ ఏం చేస్తున్నాం, మోడిఫికేషన్ అనేది చేస్తున్నాం, అంటే వెరిఫికేషన్ చేయడం కదా. సో వెరిఫికేషన్ చేయడం వల్ల ఫర్ ఫ్యూచర్లో బెనిఫిట్స్ అన్న మనకి ఇంక్రీజ్ అవుతాయి. సో రీజన్ ఏంటి అంటే మనం ఫస్ట్ టైం ప్రిపరేషన్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వన్స్ అగైన్ చెక్ ఇట్ కూడా చేస్తాము. ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ అయినా చెక్ ఇట్ చేసేటప్పుడు ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవడానికి మనకి ఒక ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, క్రియేషన్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ మోడిఫికేషన్ కూడా మనం చేస్తున్నాము. ఆ మోడిఫికేషన్లో మనం ఏదైనా చేంజెస్ కూడా మనం చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్న. సో అలా చేంజెస్ చేసిన దాన్ని మనకి ఫ్యూచర్లో బెనిఫిట్స్ అవుతున్నాయా లేదా, మనం మోడిఫికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయలేదు అనుకుంటున్నారు.
సో ఆబ్జెక్టివ్స్ అనేది క్రియేషన్ చేసాము, మోడిఫికేషన్ అనేది చేయలేదు. సో అలా మోడిఫికేషన్ చేయకుండా డైరెక్ట్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్లో ప్రొడక్షన్లో ఇంప్లిమెంటేషన్ చేసేసాం అనుకోండి. ఇన్ కేస్ మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్టివ్స్ దానికి రిలేటెడ్ లేకపోతే టోటల్లీ ప్రొడక్షన్ అంతా ఫెయిల్యూర్ అవుతుంది. సో దానికోసం ప్రొడక్షన్ ఫెయిల్యూర్ అవ్వకుండా, ప్రొడక్షన్ అనేది ఫ్యూచర్, ఓకే, ఆ ఫ్యూచర్లో మన ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా ప్రొడక్షన్ చేయాలి అంటే మనం ప్రెసెంట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్టివ్స్ మనం కరెక్ట్గా ప్రిపరేషన్ చేసామా లేదా అనేసి వన్స్ అగైన్ మోడిఫికేషన్ చేసిన తర్వాతకి ఆ ఆబ్జెక్టివ్స్ని కానీ పాలసీస్ని కానీ ఫంక్షన్స్ని కానీ గోల్స్ని కానీ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం కదా. ఓకే, and next one, it helps in identification of staffing needs. Okay, so then so helping in the identification of staffing needs. So staffing needs ఏమేమి ఉన్నాయి సార్ మనకి ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ అనేది అవుతుంది అన్న. సో రీజన్ ఏంటి అంటే మన వర్క్ని ఏం చేస్తున్నాం, డివిజన్ చేస్తున్నాం అవునా లేదా. సో డివిజన్ చేసి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ క్రియేషన్ చేశారు. ఆ క్రియేషన్ చేసేది మనం ఎవరికి ప్రొవైడ్ చేస్తాము, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి ప్రొవైడ్ చేస్తాం. సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఈచ్ డిపార్ట్మెంట్ కి ఆ వర్క్ ని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, ఆ డిపార్ట్మెంట్ మేనేజర్ వేరే వేరే సెక్షన్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు వర్క్. సో అలా మనం చేయడం వల్ల ఎంప్లాయీస్ అని మనకి డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది కదా. సో ఎంప్లాయీస్ అని మనం కోఆర్డినేషన్ అనేది ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే మన ప్రొడక్షన్ అనేది అంత కరెక్ట్ గా రన్ అవుతుంది అన్న. సో వాళ్ళకి పర్సనల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ ని కూడా మనం ఏం చేయాలి, సొల్యూషన్ చేసే రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ కి ఉంటుంది అన్న. ఎంప్లాయర్స్ కి డెవలప్మెంట్ చేయడము అండ్ ఎంకరేజ్మెంట్ చేయడం, మోటివేషన్ చేయడం, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్ ని రిమూవ్ చేయడం లేదంటే సొల్యూషన్ చేసే రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ కి ఉంటుంది అన్న. సో ఇంకొకటి హెల్ప్ ఇక్కడ ఏముంటుందంటే స్టాఫింగ్ నీడ్స్ ఏమేమైతే ఉన్నాయో అది ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి మనకి పాసిబుల్ అనేది అవుతుంది అన్న. ఇక్కడ నేచర్ ఆఫ్ ఆర్గనైజింగ్. And next one, it helps in preventing the duplication. Preventing the duplication అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే, సో ప్రివెంటింగ్ అంటే మనం రిమూవ్ చేయడం, కంట్రోల్ చేయడం. సో కంట్రోల్ దేన్ని చేస్తున్నాం, మనం డిప్లికేషన్ ని కంట్రోల్ చేస్తున్నాం. సో ఎలా కంట్రోల్ చేస్తున్నాం అంటే, సో టోటల్లీ మేనేజ్మెంట్ ఇక్కడ ప్రొడక్షన్ డైరెక్ట్ గా ఇంటరాక్షన్ అయ్యి ప్రొడక్షన్ చేపిస్తున్నారు కాబట్టి ఆ ప్లానింగ్ ని మనం డిప్లికేషన్ ప్లానింగ్ చేసుకోవడానికి ఇక్కడ పాసిబుల్ అనేది లేదు కదా. సో ఏం చేస్తున్నాం, వన్ బై వన్ ఒక ప్లానింగ్ ప్రిపరేషన్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఉంటారు కదా, ఆ మేనేజ్మెంట్స్ ఏం చేస్తున్నారంటే వన్ బై వన్ ఆ మేనేజ్మెంట్ మోడిఫికేషన్ అనేది చేస్తారు. సో అలా మోడిఫికేషన్ చేయడం వల్ల ఆ ప్లానింగ్ అనేది డిప్లికేషన్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉండవు. సో దానికోసం ఇక్కడ ఏమంటున్నాం, ప్రివెంటింగ్ ద డిప్లికేషన్. ఓన్లీ వన్ మేనేజ్మెంటే ఉంది అనుకోండి, వన్ మేనేజ్మెంట్ ఉంటే మనకి ఏమవుతుంది, సో ప్రిపరేషన్ చేసింది ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. అక్కడ మనకి వెరిఫికేషన్ అనేది ప్రాసెసింగ్ చాలా చాయిస్ ఉన్నది. బట్ ఇక్కడ మేనేజ్మెంట్ మనకి ఏ బి సి డి మేనేజ్మెంట్ ఉన్నారనుకోండి. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్లానింగ్ అనేది ప్రిపరేషన్ చేస్తాం. ఏ ప్లానింగ్ ఇక్కడ ప్రిపరేషన్ చేస్తాం, ఏ ప్రిపరేషన్ చేసిన ప్లానింగ్ ని బి సి డి వన్ బై వన్ ఇక్కడ వెరిఫికేషన్ అనేది చేస్తారు. అంటే తను ఇక్కడ డిప్లికేషన్ చేయడానికి పాసిబుల్ ఉంటుందా, ఏ టైప్ ఆఫ్ పాసిబుల్ అనేది ఉంటుంది. సో దానికోసం ప్రివెంటింగ్ ద duplication of duplication. Okay, next it teaches the staff authority. So it teaches the staff authority అంటే staff కి మనం ఏం చేస్తున్నాం, authorities అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. authorities అంటే ఏంటంటే రైట్స్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఏ టైప్స్ ఆఫ్ రైట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే, ఒక మేనేజ్మెంట్ ఉన్నాడు, ఆ మేనేజ్మెంట్ ఎంప్లాయర్స్ కి, స్టాఫ్ అంటే ఎంప్లాయర్ కదా, ఎంప్లాయర్ కి ఏ టైప్ ఆఫ్ రైట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే, ప్రొడక్షన్ లెవెల్లో తను ప్రొడక్షన్ చేయడానికి తనకి ఏవైతే రైట్స్ ఉంటాయో ఆ టోటల్ రైట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా. ఒక టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేసే ఎంప్లాయర్ ఉన్నాడు. సో ఆ ఎంప్లాయర్ ఏం చేస్తున్నాడు, ఆ ఎంప్లాయర్ కి ఆ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేసే రైట్స్ మనం ప్రొవైడ్ అనేది చేస్తున్నాము. నెక్స్ట్ మేనేజ్మెంట్ ప్లానింగ్ ప్రిపరేషన్ చేస్తాం. ఆ ప్రిపరేషన్ చేసిన ప్లానింగ్ ని సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి ప్రొవైడ్ చేస్తాం. సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది, ఈచ్ డిపార్ట్మెంట్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న స్టాఫ్ మెంబర్స్ ఆ ఆబ్జెక్టివ్స్ ని కానీ ప్లానింగ్ ని కానీ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నారు. ఆ ఇంప్లిమెంటేషన్ చేయడంలో తనకి ఏవైతే రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ప్రొవైడింగ్ అనేది చేస్తున్నాము. ఎవరు, మేనేజ్మెంట్. ఓకే, సో ఇక్కడ ఏం లేదు నాన్న,
ఉన్నారు కదా, టాప్ మేనేజ్మెంట్ ఇక్కడ ఏం చేస్తారు, ప్లానింగ్ చేస్తారు. ఓకే, ఈ ప్లానింగ్ చేసిన దాన్ని మిడిల్ లెవెల్ దానికి వస్తుంది. మిడిల్ లెవెల్ వాళ్ళు దేనికి పంపిస్తారు, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి పంపిస్తారు. సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్, బి డిపార్ట్మెంట్, సి డిపార్ట్మెంట్. ఓకే, దీంట్లో మళ్ళీ సెక్షన్స్ ఉంటాయి. ఓకే, సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్స్ లో స్టాఫ్ మెంబర్స్, ఎంప్లాయీస్ ఉంటారు. సో అంటే ఇక్కడ ప్లానింగ్ అనేది ఎక్కడికి వస్తుంది, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి వస్తుంది. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, వర్క్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈ ప్లానింగ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఏ డిపార్ట్మెంట్, బి డిపార్ట్మెంట్, సి డిపార్ట్మెంట్, డి డిపార్ట్మెంట్ కి ఈ ప్లానింగ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అంటే 100% ప్లానింగ్ అన్నమాట. ఈ 100% ప్లానింగ్ లో ఇక్కడ మనకి 100% ప్లానింగ్, 100% ప్లానింగ్ లో సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి టోటల్లీ 100% వచ్చింది. సో దీంట్లో మనం ఎక్కడ చేస్తున్నాం, 25%, 25%, 25%, 25% అనేది ఈక్వల్ గా వర్క్ ని డిస్ట్రిబ్యూషన్ అనేది చేసాము. ఆ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ 25% ప్రొడక్ట్ ప్లానింగ్ ని ఎవరికి డిస్ట్రిబ్యూషన్ చేశాడు, ఏ డిపార్ట్మెంట్ లో ఏవేవైతే సెక్షన్స్ ఉంటాయో ఆ సెక్షన్ వాళ్ళకి ఆ ప్లానింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు, ఎంప్లాయీస్ చేస్తారు. సపోర్టింగ్ ఎవరు చేస్తారంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్, అంటే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ ఈచ్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఆ ప్లానింగ్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఎంప్లాయీస్ కి అండ్ స్టాఫ్ మెంబర్స్ కి ఎంకరేజ్మెంట్ అనేది చేశారు, సపోర్ట్ లాగా చేశాను. అంటే నేను ఇప్పుడు ఒక టెక్నాలజీ యూజ్ చేస్తున్నాను, నేను ఏ సెక్షన్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఏ సెక్షన్ లో వర్క్ చేస్తున్నాను. నా వర్క్ ఏంటి, ప్లానింగ్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం. ఆ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి నా డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఉంటారు కదా, ఆ మేనేజ్మెంట్ అండ్ ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ నాకు సపోర్టెడ్ లాగా ఉంటారు. దేంట్లో సపోర్టెడ్ లాగా ఉంటారంటే ఆ ప్లానింగ్ ప్రిపరేషన్ చేయడంలో నాకు సపోర్టెడ్ మేనేజ్మెంట్ లాగా వర్క్ అనేది చేశారు. సరే, మనకి ఇక్కడ ఏమి చేస్తున్నాము, ఈ ఎంప్లాయర్కి ఈ ప్లానింగ్ యూటిలైజేషన్ చేసే ఇంప్లిమెంటేషన్ చేయడానికి రైట్స్ అనేవి ఉండాలి. ఆ రైట్స్ మనం ఏం చేస్తున్నామంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఎంప్లాయర్స్ కి అథారిటీస్ అంటే రైట్స్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఏ టైప్ ఆఫ్ రైట్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే ప్లానింగ్ ని ఇంప్లిమెంటేషన్ చేసే రైట్స్ దానికి ప్రొవైడ్ అనేది చేస్తున్నాను. సరే, అథారిటీ ఆఫ్ స్టాఫ్ అథారిటీ అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ద కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ ఏం చేస్తున్నాం మనం, రెడ్యూస్ చేస్తున్నాం, అంటే డిక్రీజెస్ అనేది చేస్తున్నాం మనం. సో ఏ టైప్ ఆఫ్ అంటే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ ని రెడ్యూస్ చేయడానికి మన మేనేజ్మెంట్ అనేది హెల్ప్మెంట్ గా ఉంటది. సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫర్ ఫ్యూచర్ లో మనకి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ప్లానింగ్ ప్రిపరేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ దానికి ఈక్వల్ గా ఆబ్జెక్టివ్స్ కానీ, గోల్స్ కానీ, పాలసీస్ అండ్ ఫంక్షన్స్ అనేది అడ్వాన్స్ ప్రిపరేషన్ అనేది మనం చేసి పెడుతున్నాం కదా. సో అది అడ్వాన్స్ ప్రిపరేషన్ చేయడం వల్ల మనకి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి రాకుండా, ఇన్ కేస్ మనం ఆ ప్లానింగ్ ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ వచ్చింది అనుకోండి, కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి కదా, రిస్క్. ఆ రిస్క్ కానీ లేదంటే ప్రాబ్లమ్స్ కానీ అదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ప్లానింగ్ ని మనం ఎలా కంట్రోల్ చేస్తున్నామంటే వితౌట్ ప్లానింగ్ ప్రిపరేషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బిజినెస్ ఆర్గనైజేషన్. ఓకే, ఏ టైప్ ఆఫ్ ప్లానింగ్ ప్రిపరేషన్ చేయకుండా బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేయడానికి మనకి పాసిబుల్ అనేది అవ్వదు. సో బిజినెస్ ని కంట్రోల్ చేయాలి అంటే 100% మనం ప్లానింగ్ ప్రిపరేషన్ చేసి దెన్ ఆఫ్టర్ అది ఇంప్లిమెంటేషన్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది. సో ఎలాంటి టైప్ ఆఫ్ మనం ప్లానింగ్ చేస్తున్నామంటే మన ఆర్గనైజేషన్ లో సేల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి మనం ఫస్ట్ ప్రిపరేషన్ అనేది ప్లానింగ్ ప్రిపరేషన్ అనేది చేయాలి. అలా కాకుండా మనం ఏ టైప్ ఆఫ్ ప్లానింగ్ చేయకుండా సేల్స్ ని ఇంక్రీజ్ చేయడం పాసిబుల్ అవుతుందా, పాసిబుల్ అనేది అవ్వదున్నమాట. ఇమీడియట్ గా మన డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనకి రైట్స్ అనేవి ఉండవు. సో దానికోసం మనం ఏం చేస్తామో డెసిషన్స్ అనేది డిలేగా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. కాబట్టి సో ప్లానింగ్ అనేది ఏం చేస్తున్నాము, అడ్వాన్స్ గా ప్రిపరేషన్ అనేది చేస్తున్నాం కదా. సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ప్లానింగ్ ఏం చేసుకుంటున్నాం, ఇక్కడ ప్రిపరేషన్ ఏం చేస్తున్నాము. సో ఫస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాం, అంటే ప్రొడక్షన్ అనేది ఎలా ప్రొడక్షన్ చేస్తున్నాము, హై క్వాలిటీ ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడక్షన్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, హై క్వాలిటీ ఉన్న రా మెటీరియల్స్ ని పర్చేస్ చేసే రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ కి ఉంటుంది. అంటే రా మెటీరియల్స్ హై క్వాలిటీ ఉన్నది పర్చేస్ చేయాలి, అండ్ నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ చేయాలి, అండ్ నెక్స్ట్ వన్ అడ్వర్టైజింగ్ ప్రొవైడ్ చేయాలి,
మార్కెట్స్ని క్రియేట్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి, దెన్ ఆఫ్టర్ సేల్స్ని ఇంక్రీజ్ చేయాలి. సో అది మనం సేల్స్ ఇంక్రీజ్ చేయడం మన టార్గెట్. సో దానికన్నా ముందు మనం ఏమేమి ప్లానింగ్ చేస్తున్నాము, హై క్వాలిటీ ఉన్న గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేస్తున్నాము, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాము, మార్కెట్స్ని క్రియేషన్ చేస్తున్నాము, సేల్స్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, అండ్ లాస్ట్ వన్ సేల్స్ని ఇంక్రీజ్ మనం ఎలా అయితే చేసుకుంటున్నామో సేమ్ ఇక్కడ కూడా అలాంటి ప్రాబ్లం వస్తుందేమో అనేసి మనం ఫస్ట్ ప్లానింగ్ అనేది ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రిస్క్ వచ్చింది అనుకోండి, ఆ రిస్క్ మనకి ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతుంది. సో ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే వర్క్ని మనం ఎలా అయితే డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నామో ఆల్ మేనేజ్మెంట్ అండ్ డిపార్ట్మెంట్స్కి, ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి వచ్చిన రిస్క్ కూడా మనకి ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో అలా డిస్ట్రిబ్యూషన్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది అంటే బర్డెన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఓన్లీ సింగిల్ మేనేజ్మెంట్ ఉంటే ఆ టోటల్లీ బిజినెస్ ఆర్గనైజేషన్ని మెయింటెనెన్స్ చేసుకోవడానికి బర్డెన్ అనేది అవుతుంది కదా. సో ఇలా మనకి పాసిబుల్ ఉందా లేదు, నంబర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉన్నారు కాబట్టి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఏ టైప్ ఆఫ్ రిస్క్ రాకుండా ఆ మేనేజ్మెంట్ అనేది యాక్టివ్గా అండ్ ఆ టోటల్లీ బిజినెస్ ఆర్గనైజేషన్ ట్రాన్సాక్షన్స్ మెయింటెనెన్స్ అనేది చేస్తాను. సో బెటర్ మేనేజింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి కాన్ఫ్లిక్ట్ అంటే ప్రాబ్లమ్స్ని ఇక్కడ ఏం చేస్తున్నాము, రెడ్యూసింగ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ జాబ్ యాక్టివిటీస్. సో జాబ్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాం మనం, ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం అండ్ క్లాసిఫికేషన్ అనేది చేస్తున్నాము. ఫస్ట్ ఐడెంటిఫై చేసాం మనం, దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఏం చేస్తున్నాము, క్లాసిఫికేషన్ అనేది డివైడింగ్ అనేది చేస్తున్నాం. సో ఏ పర్సన్ ఫస్ట్ జాబ్స్ ఇక్కడ ఏం చేస్తున్నాం, డివైడింగ్ చేస్తున్నాం. డివైడింగ్ క్లాసిఫికేషన్ చేసిన తర్వాతకి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎంప్లాయీస్ వస్తారు కదా, ఏ ఎంప్లాయీకి ఏ జాబ్ అసైన్ చేయాలి అనేసి ఇక్కడ మనం ఐడెంటిఫికేషన్ అనేది చేస్తాం కదా. సో ఆ పర్సన్కి మనం అసైన్ చేసిన జాబ్ని కరెక్ట్గా అండ్ రెస్పాన్సిబుల్గా ఆ మెయింటెనెన్స్ చేసే రెస్పాన్సిబిలిటీ అండ్ కెపాసిటీ తనకు ఉందా లేదా అనేసి ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాతకి ఆ జాబ్ని తనకి అసైన్ అనేది చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో కానీ లేదంటే మన బిజినెస్ ఆర్గనైజేషన్లో కానీ ఒక అకౌంటెంట్ వచ్చాడు అనుకోలేదు కదా. సో అకౌంటెంట్కి ఫస్ట్ మనం ఏం చేస్తాము, సో స్మాల్ టైప్ ఆఫ్ డేటా తనకి ప్రొవైడ్ చేస్తాం. ఆ డేటాని బేస్ చేసుకొని నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ లేదంటే ఇంకేదైనా బ్యాలెన్స్ షీట్ కానీ ప్రిపరేషన్ చేయమని చెప్తాము. తను దాంట్లో సక్సెస్ అవుతే మనం దాన్ని ఐడెంటిఫికేషన్ చేస్తున్నామా లేదా, దాంట్లో సక్సెస్ అవుతే నీకు అకౌంటెంట్ జాబ్ అనేది ప్రొవైడ్ చేసామంటే మనం అసైన్ చేసిన జాబ్ చేసే కెపాసిటీ తనకు ఉందా లేదా అనేసి ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వన్ ఆ జాబ్ యాక్టివిటీస్ని క్లాసిఫికేషన్ అనేది చేస్తున్నాం కదా. అండ్ నెక్స్ట్ వన్ కంబైనింగ్ నెసెసరీ యాక్టివిటీస్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ద కలెక్టివ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటన్నా, కంబైనింగ్ నెసెసరీ యాక్టివిటీస్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ద కలెక్టివ్ ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ని మనం క్రియేట్ చేయడానికి, ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ని క్రియేట్ చేయడానికి మిగతా ఆబ్జెక్టివ్స్ని ఏం చేస్తామంటే టోటల్లీ ఆబ్జెక్టివ్స్ని గ్యాదర్ చేసి టుగెదర్ ఇక్కడ ఏం చేస్తున్నాం కదా, టుగెదర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ఆ ఆబ్జెక్టివ్స్ని కలెక్ట్ చేసి న్యూ ఆబ్జెక్టివ్స్ని మనం క్రియేషన్ అనేది చేస్తున్నాము. మన ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ని క్రియేట్ చేయడానికి అందులో ఉన్న టోటల్ ఆబ్జెక్టివ్స్ని మనం కలుపుతున్నాం కదా. సో ఎలా చెప్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ అనేది మనం ప్రిపరేషన్ చేయాలి. ఆ ప్లానింగ్ ప్రిపరేషన్ చేయాలంటే ఫస్ట్ ఇయర్ ప్లానింగ్ని బేస్ చేసుకొని సెకండ్ ఇయర్ ప్లానింగ్ అనేది మనం ప్రిపరేషన్ చేస్తాము. ఎస్టిమేషన్ చేయాలి. సో ఎస్టిమేషన్ ఎలా చేస్తాము, ఫస్ట్ ఇయర్ ప్రొడక్షన్ని బేస్ చేసుకొని సెకండ్ ఇయర్కి ఎస్టిమేషన్ అనేది చేస్తాం. సో ఎలా అంటే ఫస్ట్ ఇయర్లో మనకి 50% ప్రొడక్షన్ రెడీ అవ్వడానికి 50 మెంబర్స్ లేబర్స్ ఉన్నారు అండ్ 50,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 50% ప్రొడక్షన్ని 50% లేబర్స్ ప్రొడక్షన్ కంటిన్యూ చేశారు. అలా చేస్తే మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అన్న, 50,000 ప్రాఫిట్ వచ్చింది. మరి సెకండ్ ఇయర్కి ఎస్టిమేషన్ ఎలా చేస్తాము, 50% ప్రొడక్షన్ చేయడానికి 50 మెంబర్స్ లేబర్స్ కావాలి. అంటే మనం 100% ప్రొడక్షన్ చేయాలి అంటే ఎంత మెంబర్స్ లేబర్స్ ఉండాలి, 100 మెంబర్స్ లేబర్స్ ఉండాలి. మరి ప్రాఫిట్ 50% ప్రొడక్షన్కి 50,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మరి 100% ప్రొడక్షన్ చేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది, 1 lakh రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనేసి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎస్టిమేషన్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేషన్ అనేది ఎలా చేస్తున్నాం కదా, ఫస్ట్ ఇయర్ని బేస్ చేసుకొని సెకండ్ ఇయర్కి ఎస్టిమేషన్ అనేది చేస్తున్నాము. సో ఇక్కడ కూడా అంత ఆబ్జెక్టివ్స్ని టాప్ లెవెల్ మేనేజ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒకటి నెసెసరీ ఆబ్జెక్టివ్స్ని క్రియేట్ చేయడానికి అందులో ఉన్న ఆల్ ఆబ్జెక్టివ్స్ని మనం ఏం చేస్తున్నాము, గ్యాదరింగ్ చేస్తున్నాం. అంటే టోటల్లీ కంబైనింగ్ అనేది చేస్తున్నాం కదా. సో ఓకే,
And next one, delegating authority to the managers of each group. సో ఈచ్ గ్రూప్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ గ్రూప్స్ మేనేజర్ కి ఇక్కడ ఏం చేస్తున్నాము, అథారిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి మనం ఏవైతే రైట్స్ ప్రొవైడ్ చేసామో ఆ రైట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అవుతారు కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈచ్ గ్రూప్స్ ఉంటాయి కదా, డిపార్ట్మెంట్స్ అండ్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్ మేనేజర్కి ఏం చేస్తున్నాము మనము, తనకి ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అన్న. సో ఏ డిపార్ట్మెంట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ కి తనకి ఏం చేస్తున్నాము, అథారిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాడు, ఏ టైప్ ఆఫ్ అథారిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామంటే, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయో ఆ సెక్షన్స్ లో ఉన్న స్టాఫ్ మెంబర్స్ ది మెయింటెనెన్స్ చేసే టోటల్ రైట్స్ నీకు ప్రొవైడ్ చేస్తున్నాము. అదే రైట్స్ అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఏం చేస్తాడు, ఆ స్టాఫ్ మెంబర్స్ తనకి ఎన్నైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ ని మెయింటెనెన్స్ చేసే రెస్పాన్సిబిలిటీ ఏ డిపార్ట్మెంట్ కి ఉంటుంది కదా. సో ఆ డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ చేసే రెస్పాన్సిబిలిటీస్ అండ్ రైట్స్ మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఆ టోటల్ సెక్షన్ ని మెయింటెనెన్స్ చేసే రెస్పాన్సిబిలిటీ ఏ డిపార్ట్మెంట్ కి ఉంటుంది. మరి ABCD ఈ 4 డిపార్ట్మెంట్స్ ని మెయింటెనెన్స్ చేసే రైట్స్ ఎవరికి ఉంటాయి కదా, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి. మరి సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి అథారిటీస్ ఎవరు ప్రొవైడ్ చేశారు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్. సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి రైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఏ టైప్ ఆఫ్ రైట్స్ ప్రొవైడ్ చేశారంటే, సో అది ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ మేనేజ్మెంట్ కాబట్టి సో దాంట్లో ఎంప్లాయర్స్ కి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఎంప్లాయర్స్ ని కోఆర్డినేషన్ తోని మెయింటెనెన్స్ చేయాలి. సో అలా మెయింటెనెన్స్ చేసే రైట్స్ తనకి ఉంటాయి కాబట్టి తన కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. అలా కోఆర్డినేషన్ ఇంక్రీజ్ చేస్తే ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మనం ఈజీగా కలెక్ట్ చేసుకోవడానికి పాసిబుల్ అనేది ఉంటుంది. సో ఫైనల్ గా చెప్పాలి అంటే మన బిజినెస్ ఆర్గనైజేషన్ లో గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఆ గ్రూప్ మేనేజర్ కి మనం ఏం చేస్తున్నాము, వాళ్ళకి ఈక్వల్ గా రైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ప్రొవైడింగ్ స్మూత్ హారిజాంటల్ అండ్ వర్టికల్ కోఆర్డినేషన్. సో ప్రొవైడింగ్ ఏం చేస్తున్నాం, కోఆర్డినేషన్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంప్లాయర్స్ అండ్ సబార్డినేట్ అండ్ మేనేజర్స్. సో మేనేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అండ్ కస్టమర్స్. సో వాళ్ళకి ఏం చేస్తున్నామంటే వన్ బై వన్ కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. సో అలా కోఆర్డినేషన్ ఇంక్రీజ్ అవుతాయి. మన బిజినెస్ లో సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతాయా, వాళ్ళకి మనతో కోఆర్డినేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మన దగ్గర వాళ్ళు నెక్స్ట్ కంటిన్యూస్ గా మన దగ్గర పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. వాళ్ళు పర్చేజెస్ ఇంక్రీజ్ చేస్తున్నారు అంటే మన బిజినెస్ లో ఏమవుతున్నాయి, సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి, మనకి ఆటోమేటిక్లీ ప్రాఫిట్స్ కూడా మనకి ఇంక్రీజ్ అనేది అవుతాయి కదా. నెక్స్ట్ వన్, క్రియేటింగ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్. ఓకే, సో రిలేషన్షిప్ అనేది ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నాము, ఎలా క్రియేట్ చేస్తున్నామంటే ఇంటర్నల్ గా మనము రిలేషన్షిప్ ని మెయింటెనెన్స్ చేస్తున్నాము, అంటే ఎక్స్టర్నల్ గా కూడా రిలేషన్షిప్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నాం నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సో ఇప్పుడు మీడియేటర్స్ సబార్డినేట్ పర్సన్స్ ఉన్నారు కదా, ఇప్పుడు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉన్నారు. ఈ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉన్నారు, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఉన్నారు. ఈ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ఎంప్లాయర్స్. ఎంప్లాయర్స్ కి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఇక్కడ ఎవరు మెయింటెనెన్స్ చేస్తున్నారు, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఇక్కడ రిలేషన్షిప్ అనేది మెయింటెనెన్స్ చేస్తుంది. ఇంటర్నల్ రిలేషన్షిప్ అంటే ఏది చెప్పుకుంటాము, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి అండ్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి ఏ టైప్ ఆఫ్ అయితే రిలేషన్షిప్ ఉన్నాయో అది ఇంటర్నల్ రిలేషన్షిప్ అనేసి అంటాము. సో వాళ్ళందరూ మేనేజ్మెంటే. ఓకే, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అన్న సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఎంప్లాయర్స్. ఓకే, ఈ ఎంప్లాయర్స్ కి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి రిలేషన్షిప్ ఎవరు మెయింటెనెన్స్ చేస్తున్నారు, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఎలా అంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద ఎంప్లాయర్స్ అన్నా కదా, డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఎంప్లాయర్స్ తోని ఉంటుంది కదా. మరి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఉంటుందా, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఉంటుంది. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఎవరితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ తో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది కదా. అంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఇక్కడ మేనేజ్మెంట్ అనుకుందాం, వన్ టైప్ ఆఫ్ సూపర్వైజరీ లెవెల్ కూడా మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ ని క్రియేటింగ్ అనేది చేస్తుంది. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి ఇంటర్నల్ రిలేషన్షిప్ లాగా ట్రీట్ చేస్తాము, అండ్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఎంప్లాయర్స్ కి ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ లాగా మనము ట్రీట్ అనేది చేస్తాము. ఓకే, creates internal and external relationship. Okay,
మెయింటైన్ విత్ ద బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఇది నేచర్ ఆఫ్ ఏ ఆర్గనైజింగ్. సో నేచర్ ఆఫ్ ఆర్గనైజింగ్ లో మనకి ఏం చెప్తున్నామా, ఇట్ క్రియేట్స్ ఇంటెన్షనల్ స్ట్రక్చర్స్. సో స్ట్రక్చర్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ బిజినెస్ నేచర్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని స్ట్రక్చర్ని మనం ప్రిపరేషన్ అనేది చేస్తున్నాం. స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఒక ప్రొసీజర్ని మనం ప్రిపరేషన్ అనేది చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వన్ మోడిఫికేషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గోల్స్. గోల్స్ ఏం చేస్తున్నాం, మనం క్రియేషన్ చేసిన గోల్స్ ని మోడిఫికేషన్ అనేది చేస్తున్నాం. అన్ని సిచ్యువేషన్స్ లలో మనం ఒకేలాగా ఉన్నాం కాబట్టి ఆ గోల్స్ మనం క్రియేట్ చేసిన గోల్స్ కరెక్ట్ గా క్రియేట్ చేసామా లేదా అనేసి వన్స్ అగైన్ వెరిఫికేషన్ అనేది మనం చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ వెరిఫికేషన్ అయిన తర్వాతకి దాన్ని మనం ఏం చేస్తాము, ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే మనం ఏదైనా ఎగ్జామ్ ఉందనుకోండి, సో బీకోఎం కానీ లేదంటే అకౌంట్స్ కానీ ఏదైనా ఎగ్జామ్ ఉంది కదా. సో ఫస్ట్ అంతా రాసేస్తాము. మనము ఇన్విజిలేటర్కి ఆ పేపర్ సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి జస్ట్ వెరిఫికేషన్ చూస్తామా లేదా, అన్ని అటెంప్ట్ చేసామా లేదా అనేసి అది ఒక్కసారి చెక్ చేసిన తర్వాతకి సబ్మిట్ అనేది చేసామా లేదా. నార్మల్గా అది మనం రాసిన మనకి క్లారిటీ ఉంది, బట్ ఏం చేసినాము, వన్స్ అగైన్ చెక్ ఇట్ చేసినాం, అన్ని అటెంప్ట్ చేసామా లేదా అనేసి చెక్ చేసి దెన్ ఆఫ్టర్ ఆ పేపర్ అనేది ఇస్తాం, అవునా లేదా. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు కదా. సో ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అయింది. సో 2 పేపర్ ఇచ్చే ముందు ఏం చేస్తారు, ఒక 2 minutes ముందు లేదంటే 1 minute ముందు మనం అన్ని అటెంప్ట్ చేసామా లేదా ఒక్కసారి స్కాన్ చేసి మనం పేపర్ అనేది ఎక్స్టర్నల్కి ఇన్విజిలేటర్కి ప్రొవైడ్ అనేది చేస్తాం. సో ఇక్కడ కూడా అంతే, మనం క్రియేట్ చేసిన గోల్స్ ఉంటాయి కదా, ఆ గోల్స్ని ఇంప్లిమెంటేషన్ చేసే ముందు జస్ట్ వన్స్ అగైన్ వెరిఫికేషన్ ప్రాసెసింగ్ అనేది కండక్ట్ చేసిన తర్వాతకి ఆ గోల్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనకి పాసిబుల్ అనేది ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టాఫింగ్ నీడ్స్. స్టాఫింగ్ నీడ్స్లో మనం స్టాఫింగ్ నీడ్స్ ఏమేమి ఉన్నాయి, సో మనకి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, సో అది ఐడెంటిఫికేషన్ చేయడానికి మనకి పాసిబుల్ అనేది ఒక హెల్ప్ లాగా ఉంటుంది కదా. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ ద డూప్లికేషన్. డూప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేస్తాం, డూప్లికేషన్స్ ని కంట్రోల్ చేయడానికి మనకి ఇది ఒకటి ప్రాసెస్ లాగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ టీచెస్ ద స్టాఫ్ అథారిటీస్. స్టాఫ్ మెంబర్స్ ఉన్నాయి కదా, ఆ స్టాఫ్ మెంబర్స్ కి ఏవేవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేసే రైట్స్ మనకి ఉంటాయి కదా. సో ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తున్నాం, ఒక ఎంప్లాయర్ ఉన్నాడు, ఎంప్లాయర్ టెక్నాలజీస్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే తనకి రైట్స్ అనేవి ఉండాలి. ఆ రైట్స్ ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, తనకి స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, సో టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ మన బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఇంప్లిమెంటేషన్ చేసే రైట్స్ తనకి లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఆ రైట్స్ ని మనం ఆ స్టాఫ్ మెంబర్ కి ప్రొవైడ్ అనేది చేస్తున్నాము. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ద కాన్ఫ్లిక్ట్. సో కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ అండ్ రిస్క్. ఆ రిస్క్ ని మనం ఏం చేస్తున్నామంటే కంట్రోల్ చేస్తున్నాము. కంట్రోల్ ఎలా చేస్తున్నాం నాన్న, రెడ్యూస్ అంటే ఏం చేస్తున్నాం, డిక్రీజ్ చేస్తున్నాం. ఆ డిక్రీజ్ ఎలా చేస్తున్నాము అంటే ప్లానింగ్ ప్రిపరేషన్ చేసి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోలింగ్ అనేది చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వన్, ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ జాబ్ యాక్టివిటీస్. జాబ్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాం, ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ మనం చేస్తున్నాం ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్. అండ్ కంబైనింగ్ నెసెసరీ యాక్టివిటీస్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ the activity, the collective activities. Okay, the collective objectives. So మన బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ని మనం క్రియేట్ చేయడానికి ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఆబ్జెక్టివ్స్ ని ఇక్కడ ఏం చేస్తున్నాం, కంబైనింగ్ చేస్తున్నాం. కంబైనింగ్ చేసి ఒక అనదర్ ఆబ్జెక్టివ్స్ ని మనం క్రియేట్ చేయడానికి ఇది ఒకటి హెల్ప్మెంట్ లాగా ఉంటుంది కదా. అండ్ డెలిగేటింగ్ అథారిటీ టు ద మేనేజర్స్ టు ఈచ్ గ్రూప్. సో ఈచ్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్ మేనేజర్స్ కి వాళ్ళకి ఏవేవైతే రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ ని మనం ఏం చేస్తున్నాము, ప్రొవైడింగ్ అనేది చేస్తున్నాం. ఒక టెక్నాలజీస్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆ స్టాఫ్ మెంబర్ కి ఏవైతే రైట్స్ మనం ప్రొవైడ్ చేస్తామో ఆ స్టాఫ్ మెంబర్స్ ని మెయింటెనెన్స్ చేసే మేనేజర్ కి మనం రైట్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కదా. అండ్ ప్రొవైడింగ్ స్మూత్ హారిజాంటల్ అండ్ వర్టికల్ కోఆర్డినేషన్. సో కోఆర్డినేషన్ అనేది ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇంక్రీజ్ చేస్తున్నాం కదా. అండ్ క్రియేటింగ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ అనేది ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నాము, ఇంటర్నల్ గా రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేస్తున్నాము అండ్ ఎక్స్టర్నల్ గా కూడా మనం రిలేషన్షిప్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తోనే ఇంటర్నల్ రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేస్తుంది. అండ్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయర్స్ తోని ఈ ఎక్స్టర్నల్
రిలేషన్షిప్ అనేది మెయింటెనెన్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఫీచర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో మెయిన్ ఫీచర్స్ ఏంటి నాన్న అంటే మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫస్ట్ వన్ లార్జ్ సైజ్. ఓకే, లార్జ్ సైజ్ మనకి ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ఏ సైజ్ లో మనం మెయింటెనెన్స్ చేస్తామంటే లార్జ్ సైజ్ లో మనం బిజినెస్ ఆర్గనైజేషన్ ని మెయింటెనెన్స్ అనేది చేస్తాం. ఆ లార్జ్ సైజ్ బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఇక్కడ మనకి టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ లో డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్స్ కి సెక్షన్స్, ఆ సెక్షన్స్ లో ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ మెంబర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఉంటారు అండ్ స్టాఫ్ మెంబర్స్ కూడా నంబర్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్ తోని బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది మనం మెయింటైనింగ్ చేసాము. సో దాని సైజ్ మెయింటెనెన్స్ చేసాం. 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ తోని మనము ఒక ఆర్గనైజేషన్ కంటిన్యూ చేస్తున్నాము అంటే ఆ ఆర్గనైజేషన్ సైజ్ ఎంత ఉంటుంది కదా, లార్జ్ సైజ్ అనేది మనం బిజినెస్ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేస్తాము. నార్మల్గా ఒక 100 మెంబర్స్ ఒకటే దగ్గర వర్క్ చేసిన అనుకోండి, సో అలా మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే 1000 మెంబర్స్ ఒకటేసారి ఒక దగ్గర వర్క్ చేయాలి అంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ సైజ్ అనేది ఎలా ఉంటుంది అంటే లార్జ్ సైజ్ లో మనకి ఉంటుంది నాన్న. ఓకే, అండ్ కాంప్లెక్సిటీ. సో కాంప్లెక్సిటీ అంటే ఏంటి అంటే హై ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేసి, సో అక్కడ మనం ఏం చేస్తున్నాం కాంప్లెక్సిటీ అంటే చేంజెస్ చేయడం. ఆ ఇన్వెస్ట్మెంట్ హై లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నాము, ఆ లేబర్స్ తో మనం ఇక్కడ లార్జ్ సైజ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ని మెయింటెనెన్స్ చేసే రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ కి ఉంటుంది అన్నమాట. సో టోటల్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నారు, హై లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్ చేసి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ని మెయింటెనెన్స్ చేసే రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ కి ఉంటుంది అన్నమాట. అండ్ మ్యూచువల్ అగ్రీ టు పర్పస్. సో మ్యూచువల్ ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది ఎలా ఉంటుంది వన్ మేనేజ్మెంట్ అదర్ మేనేజ్మెంట్ కి అంటే మ్యూచువల్లీ అండర్స్టాండింగ్ అనేది మెయింటెనెన్స్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటాను. అది కోఆర్డినేషన్ అనేది మేనేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కి కావచ్చు లేదంటే ఎంప్లాయీస్ తోనైనా కావచ్చు, బట్ కోఆర్డినేషన్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఏమవ్వాలి అంటే ఇంక్రీజ్ అవ్వాలి అన్నమాట. సో ఇన్ కేస్ కోఆర్డినేషన్ అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, ఆ మేనేజ్మెంట్ లో ప్లానింగ్ ప్రిపరేషన్ చేయడం కానీ ప్రొడక్షన్ చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం రెడ్యూస్ చేసుకోవాలి అంటే కోఆర్డినేషన్ ని మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం డెసిషన్స్ ని మేకింగ్ చేసేటప్పుడు కన్సర్న్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్స్ ఉంటాం కాబట్టి ఆ డెసిషన్స్ లో ఏ టైప్ ఆఫ్ మనకి ప్రాబ్లమ్స్ అనేది ఆ డెసిషన్ ఫెయిల్యూర్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ అనేది ఉండవు నాన్న. సో ఇక్కడ ఏదైనా డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ చేసినా లేదంటే ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్ అండ్ గోల్స్ మనం క్రియేషన్ చేసినప్పుడు ఆల్ మేనేజ్మెంట్ దాన్ని అగ్రీ చేస్తేనే ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, గోల్స్ మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనకి పాసిబుల్ అనేది ఉంటుంది నాన్న. ఓన్లీ సోల్ ప్రొపరేటర్షిప్ అయితే సింగిల్ పర్సన్ ఉంటాడు కాబట్టి ఏ టైప్ ఆఫ్ డెసిషన్స్ అయినా ఎవరి కన్సెంట్ లేకున్నా సరే తన ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. బట్ పార్ట్నర్షిప్ లో అయినా బిజినెస్ ఆర్గనైజేషన్ లో అయినా నంబర్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఉంటారు కాబట్టి ఆ మేనేజ్మెంట్ అందరూ అగ్రి అవుతేనే ఆ డెసిషన్స్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి పాసిబుల్ అనేది అవుతుంది కదా. సో అందుకే డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో డిలే అనేది చేస్తారు. అదొకటి మనం డిసడ్వాంటేజెస్ లాగా చెప్పుకోవచ్చు. సో అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే సో అగ్రి అందరూ చేస్తే ఇన్ కేస్ ఆ డెసిషన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మోడిఫికేషన్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. సో అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు అండ్ డిసడ్వాంటేజ్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ కేస్ ఆ డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల మనకి రిస్క్ వచ్చింది అనుకోండి, ఆ రిస్క్ ని మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి ఇక్కడ మనకి మేనేజ్మెంట్ లో ఛాన్సెస్ అనేది ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్. సో బిహేవియర్ అనేది ఎలా ఉంటుందంటే కరెక్ట్ బిహేవియర్ అనేది మెయింటెనెన్స్ చేస్తారు. ఇప్పుడు సూపర్వైజర్ లెవెల్ మేనేజ్మెంట్ బిహేవియర్ ఎంత కరెక్ట్ ఉంటే తన సబార్డినేట్స్ అనేది అంత ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తారు, అంత కరెక్ట్ గా వాళ్ళు స్పీడ్ గా ప్రొడక్షన్ అనేది కంటిన్యూ చేస్తారు. సో ఇన్ కేస్ తన బిహేవియర్ మిస్బిహేవియర్ అయింది అనుకోండి కదా, సో మిస్బిహేవియర్ అవ్వడం వల్ల ఎంప్లాయీస్ ఏ వర్క్ కూడా కరెక్ట్ గా వర్క్ చేయలేరు. సో దానికోసం బిహేవియర్ అనేది ఎలా ఉండాలంటే ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్, వాళ్ళు కరెక్ట్ ప్రొసీజర్ లో ఏ పర్సన్ తోని ఎలా మూవ్ అవ్వాలి. సో టోటల్లీ స్కిల్స్ అనేవి ఎవరికి ఉండాలి కదా, మేనేజ్మెంట్ కి స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ నెక్స్ట్ కంటిన్యూయింగ్ సిస్టమ్. సో సిస్టమ్ ఏం చేస్తారు, కంటిన్యూషన్ అనేది చేశారు. సో పర్ఫెక్చువల్ ఎగ్జిస్టెన్స్ మన కంపెనీ ఒక జాయింట్ స్టాక్ కంపెనీ పర్ఫెక్చువల్ ఎగ్జిస్టెన్స్ అయితే ఎలా స్టార్ట్ చేసామో సేమ్ ఇది బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా మనం అలానే స్టార్ట్ చేసాం కదా. మేనేజ్మెంట్ ఎంత మెంబర్స్ చేంజ్ అయినా బట్ బిజినెస్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ మాత్రం కంపల్సరీగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో జాయింట్ స్టాక్ కంపెనీ కూడా అంతే కదా. సో మేనేజ్మెంట్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్,
సబ్స్క్రైబర్స్ ఎంత మెంబర్స్ చేంజ్ అయినా కంపెనీ ట్రాన్సాక్షన్స్ మాత్రం కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయని చెప్తున్నారు. సేమ్ ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్లో కూడా మేనేజ్మెంట్ చేంజ్ అయినా లేదంటే ఎంప్లాయీస్ ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ బి డిపార్ట్మెంట్ అండ్ డిసి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సిడి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్లో వర్క్ చేయడానికి ఎంప్లాయర్స్ ఉన్నారు. కంపల్సరీ ఆ ఎంప్లాయర్స్ మన దగ్గర వర్క్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ మనకి లేదు. ఆ ఎంప్లాయర్స్ చేంజ్ అయినా మన టెక్నాలజీస్ అనేది చేంజెస్ చేసినా ఆ ప్రొడక్షన్ అనేది మనం కంటిన్యూస్గా అక్కడే రన్ చేస్తున్నామా లేదా. సేమ్ ఆల్సీస్ ఇక్కడ కూడా అంతే, ప్రొడక్షన్ రన్ చేస్తున్నాం. ఆ ప్రొడక్షన్ కంటిన్యూ చేయడంలో ఎలాంటి చేంజెస్ లేదు, కానీ బట్ ఆ ప్రొడక్షన్ చేయడానికి ఎంప్లాయర్స్ అండ్ మేనేజర్స్ చేంజ్ అయినా మనం అక్కడ ప్రొడక్షన్ మాత్రం చేంజ్ అవ్వట్లేదు. బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేనేజ్మెంట్ చేంజ్ అయినా, ఎంప్లాయర్స్ చేంజ్ అయినా, డిపార్ట్మెంట్స్ చేంజ్ అయినా, అది ఏదైనా సంథింగ్ ఏదైనా చేంజ్ అవ్వనివ్వండి, బట్ బిజినెస్ ఆర్గనైజేషన్ మాత్రం కంటిన్యూస్గా మనం ఆ ట్రాన్సాక్షన్స్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఒక మేనేజ్మెంట్ చేంజ్ అయ్యారు కదా, ఆ మేనేజ్మెంట్ ప్లస్ అనదర్ మేనేజ్మెంట్ వస్తారు కదా, అనదర్ మేనేజ్మెంట్ కూడా ట్రైనింగ్ స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము, ఆ ట్రాన్సాక్షన్స్ని మెయింటెనెన్స్ అనేది చేస్తున్నాం. కాబట్టి ఆ ఆర్గనైజేషన్ అనేది కూడా ఎక్కడ కూడా మనకి డ్రాప్ అవ్వట్లేదు. ఇది మనకి ఫీచర్స్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్. ఫస్ట్ లార్జ్ సైజ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ కంప్లెక్సిటీ, మ్యూచువల్ అగ్రీ టు పర్పస్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ కంటిన్యూయింగ్ సిస్టమ్. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే టు ప్రొవైడ్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్. సో ఆర్గనైజేషన్ మనం మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం ఆబ్జెక్టివ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తామంటే ఎగ్జిస్టెన్స్ ఎందుకోసం చేస్తామంటే సర్వైవల్ అనేది చేసినట్టు. సో దాన్ని కంటిన్యూస్గా మనము ప్రాసెసింగ్ అనేది కంటిన్యూషన్ చేస్తున్నాం. ఎక్కడ కూడా మనం ఆర్గనైజేషన్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కడ కూడా మనము డ్రాప్ చేయట్లేదు. సో దానికోసం ఏమంటున్నామంటే టు ప్రొవైడ్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్. సో పర్ఫెక్చువల్ ఎగ్జిస్టెన్స్ అనే మనం బిజినెస్ ఆర్గనైజేషన్ని మనం స్టార్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ మనం ఎగ్జిస్టెన్స్ అనేది చేస్తున్నాము. దాని షార్ట్ టర్మ్కి మనం ఎగ్జిస్టెన్స్ చేస్తున్నామా లేదు, లాంగ్ టర్మ్. సో దానికి లైఫ్ ఆఫ్ ది ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేయట్లేదు. సో ఇక్కడ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉన్నారు. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఉంటారు అన్న మనకి గ్యారంటీ లేదు. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ అండ్ చైర్మన్స్ ఉంటారు. ఆ చైర్మన్ అది వేరే పర్సన్కి సేల్ చేస్తాడు అనుకోండి. సో ఇక్కడ మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది కదా, మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది, బట్ ఆర్గనైజేషన్ చేంజ్ అవుతుందా? ఆర్గనైజేషన్ అనేది మనం చేంజ్ చేయట్లేదు. మేనేజ్మెంట్ చేంజ్ అవుతున్నారు అండ్ నెక్స్ట్ వన్ డిపార్ట్మెంట్స్ చేంజ్ అవుతున్నాయి అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి స్టాఫ్ ఎంప్లాయీస్ కూడా మనకి చేంజ్ అవుతున్నారు, కానీ ఆర్గనైజేషన్ మనము చేంజ్ అనేది చేయట్లేదు. సో ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ టు హెల్ప్ ఇన్ మెజరింగ్ ద ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మెజర్మెంట్ అనేది చేస్తున్నాం, అంటే ఎస్టిమేషన్ అనేది చేస్తున్నాం. ఆ ఎస్టిమేషన్ చేయడంలో మనకి హెల్ప్ ఎవరు ఉంటున్నారంటే మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ మనకి హెల్ప్ సపోర్టెడ్ లాగా ఉంటారన్నారు. సో ఎలా సపోర్టెడ్ లాగా ఉంటారు అంటే బిజినెస్ ఆర్గనైజేషన్కి, సో బిజినెస్ ఆర్గనైజేషన్ ఎకనామిక్ కండిషన్ని మనం ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అండ్ ఎలా చేస్తున్నాం మేము. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, ఆబ్జెక్టివ్స్ దాని బిజినెస్ నేచర్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని ఆబ్జెక్టివ్స్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. అలాగే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్టివ్స్ని సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్లో మనం ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ మనం యూటిలైజేషన్, ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది చేస్తున్నాం. అలా మెయింటెనెన్స్ మనం ఆబ్జెక్టివ్స్ మనం అలా కరెక్ట్గా మెయింటెనెన్స్ చేస్తున్నాం కాబట్టి మన ప్రొడక్షన్ అనేది అంత కరెక్ట్గా రన్ అవుతుంది. సో ప్రొడక్షన్ కరెక్ట్గా ప్రొడక్షన్ అవుతే ఆ ప్రొడక్షన్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ మనకి క్వాలిటీ ఉన్నవి ఉన్నాయనుకోండి, అసలు మనం ఈజీగా మనం సేల్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో సేల్స్ ఇంక్రీజ్ అవుతే ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎకనామిక్ కండిషన్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ వన్ టు మోటివేట్ ద ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్కి మనం ఏం చేయాలి అంటే మోటివేషన్ అనేది చేయాలి కదా, మోటివేషన్ చేయాలి అండ్ ఎంకరేజ్మెంట్, డెవలప్మెంట్ అనేది చేయాలి. సో అలా చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే 50% చేయాల్సిన వర్క్ 100% వర్క్ కంప్లీట్ చేయడానికి మనకి ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో మోటివేషన్ ఎలా చేయాలంటే టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేసినాం. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నారు, ఫస్ట్ టైం ఏదైనా ఎంప్లాయర్ ఆ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు అనుకోండి. సో ఆ టెక్నాలజీ అనేది మనం టెక్నాలజీ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేసి సపోర్ట్ చేస్తున్నాం, హెల్ప్ చేస్తున్నాం. సో ఎలా హెల్ప్ చేస్తున్నాం అంటే సో
సో మనకి సపోర్టెడ్ లేకపోయినా ఓకే, బట్ మోటివేషన్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది బిజినెస్ ఆర్గనైజేషన్లో. బిజినెస్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్కి సపోర్ట్ లేకపోయినా నష్టం లేదు, కానీ మోటివేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. నేను మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే సో స్టాఫ్ మెంబర్స్ ఈజీగా టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేసి వర్క్ని కంప్లీట్ చేయడానికి మనకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కదా. అండ్ సెట్ బౌండరీస్. సో బౌండరీస్ని సెట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదైనా మేనేజ్మెంట్కి ఉంటుంది. అంటే ఆ బిజినెస్ ఏరియా కానీ ఆ బిజినెస్ నేచర్ ఆ బిజినెస్ స్కోప్ సో అదంతా ఏం చేయాలి, బౌండరీస్ చేయాలి, సెట్ చేసి పెట్టుకోవాలి. ఆ సెట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదైనా బిజినెస్ ఆర్గనైజేషన్. సో వాళ్ళకి ఎంత ఎందుకుంటుంది అంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ క్యారీ అవుట్ చేస్తుంది ఎవరు, మేనేజ్మెంట్. కాబట్టి ఆ మేనేజ్మెంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ బౌండరీస్ని సెట్ చేసే రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళకి ఉంటాయి. సో బౌండరీస్ ఏమేమి సెట్ చేస్తున్నామంటే ఆ బిజినెస్ ఏరియా అండ్ ఎన్విరాన్మెంట్, నేచర్, స్కోప్ సో అదంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెట్ చేసి పెట్టుకుంటారు. సో నిన్న ప్రాసెసింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్లో చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఏం చేస్తారు, ఆబ్జెక్టివ్స్ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన ఆబ్జెక్టివ్స్ ఏం చేస్తారు, వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాతకి సెట్ చేస్తారు. సెట్ చేసి దాని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే సెట్ చేసి పెట్టాలి. సెట్ చేయాలి అంటే వెరిఫికేషన్ అవ్వాలి. వెరిఫికేషన్ అవ్వాలి అంటే ఆ ఆబ్జెక్టివ్స్ని మనం క్రియేషన్ చేయాలి. 1 by 1 లింక్ అనేది మనకి ఇక్కడ ఉంది కదా. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ కరెక్ట్గా మనం మెయింటెనెన్స్ చేయాలి అంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ బౌండరీస్ అనేది మనం ఫస్ట్ సెట్ చేసి పెట్టుకోవాలి. అలా సెట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా బిజినెస్ ఆర్గనైజేషన్ ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వకూడదు. సో డిక్రీజ్ అవ్వడానికి మనం ఏం చేస్తున్నాము, 1 by 1 ప్లానింగ్ అనేది ప్రిపరేషన్ చేస్తున్నాం. అంటే సెట్ చేసినాం అంటే అడ్వాన్స్గా సెట్ చేసి పెట్టుకుంటున్నాం మనం. సో రీజన్ ఏంటి, అడ్వాన్స్గా ఎందుకు సెట్ చేసి పెట్టుకుంటున్నాం అంటే ఆ బిజినెస్లో మనకి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవ్వద్దు అనేసి బౌండరీస్ని మనం సెట్ చేసి పెడుతున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, టు ప్రొవైడ్ ఏ సెన్స్ ఆఫ్ పర్పస్. సో ప్రొవైడ్ ఏ సెన్స్ ఆఫ్ పర్పస్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేనేజ్మెంట్ బిజినెస్ని ఏ ఆబ్జెక్టివ్స్తోని స్టార్ట్ చేస్తాము అని అంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఆబ్జెక్టివ్స్ని అండర్స్టాండ్ చేసుకొని అండ్ బిజినెస్ ఆర్గనైజేషన్కి సపోర్టెడ్ లాగా వర్క్ అనేది చేస్తారు. అంటే ఇప్పుడు సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటున్నారన్న, ఈ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కూడా 1 type ఆఫ్ మేనేజ్మెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్టివ్స్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అండర్స్టాండ్ చేసుకొని బిజినెస్ ఆర్గనైజేషన్కి సపోర్టింగ్ అనేది చేస్తున్నారు. అది ఎలా సపోర్టింగ్ చేస్తున్నారంటే ఆబ్జెక్టివ్స్ అండర్స్టాండ్ చేసుకొని ఆ ఆబ్జెక్టివ్ని బేస్ చేసుకొని ప్రొడక్షన్ అనేది మనం కంటిన్యూ చేస్తున్నాం. ఆ ప్రొడక్షన్ని మనం సేల్స్ చేసుకుంటే మనకి ఎకనామిక్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎకనామిక్ పొజిషన్ ఇంక్రీజ్ చేస్తున్నాము అంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి మనం హెల్ప్ చేస్తున్నామా లేదా, ఆ హెల్ప్ ఎలా చేస్తున్నాము, ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. అండర్స్టాండ్ చేసి దెన్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో సపోర్టింగ్ అనేది చేస్తున్నాం. మనకి అండర్స్టాండ్ అవ్వలేదు అనుకోండి, సో సపోర్టింగ్ అనేది మనం చేయగలుగుతామా, సపోర్టింగ్ అనేది చేయలేము. ఒక బ్యాలెన్స్ షీట్ ఉంది. ఆ బ్యాలెన్స్ షీట్ అనేది మనకి ఫస్ట్ అర్థమయ్యి దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయని ఫైండ్ అవుట్ చేసిన తర్వాతకి ఆ మిస్టేక్ ఎవరు చేస్తారో వాళ్ళకి మనం చెప్పడానికి ఉంటుంది. అలా కాకుండా దాని గురించి మనకి ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ ఏది లేకుండా తను మనకి ఎక్స్ప్రెస్ చేయడం మనకి అంత పాసిబుల్ అనేది అవ్వదు. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే టు ప్రొవైడ్ ఏ సెన్స్ ఆఫ్ ఏ పర్పస్. అక్కడ ఆబ్జెక్టివ్స్ అండ్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఆబ్జెక్టివ్స్ అండర్స్టాండ్ చేసుకొని అండ్ ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి సపోర్టెడ్ లాగా మనం ఇక్కడ వర్క్ అనేది చేస్తున్నాం. అసలు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు ప్రొవైడ్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్. సో బిజినెస్ ఆర్గనైజేషన్ మనం ఎలా ఎగ్జిస్టెన్స్ చేస్తున్నాము అంటే సర్వైవల్తో మనం ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేస్తున్నాం కదా. సర్వైవల్ అంటే ఏంటి నాన్న అంటే మనం షార్ట్ టర్మ్లో ఆ బిజినెస్ క్లోజ్ చేయకుండా క్లోజ్ చేసే సిచ్యువేషన్స్ మనం అక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్కి తీసుకురావట్లేదు కదా. సో మేనేజ్మెంట్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఎలా చేస్తున్నారంటే సో రిస్క్ తీసుకొని ఆ మేనేజ్మెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కరెక్ట్గా రన్ చేస్తున్నారు. కాబట్టి ఆ బిజినెస్ క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది లేదు. సో ఎక్కడైనా మనం డ్రాప్ అవుతున్నామా, సేల్స్ డిక్రీజ్ అవుతున్నాయా, మనకి అవ్వట్లేదు నాన్న. సో డిక్రీజ్ ఎందుకు అవ్వట్లేదు అంటే మనం ఫ్యూచర్ ప్లానింగ్ చేసి పెడుతున్నాం. సో సేల్స్ ఇంక్రీజ్ ఎలా చేస్తున్నాము, మార్కెట్స్ని క్రియేట్ చేస్తున్నాము, మార్కెట్స్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము అండ్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ క్వాలిటీ ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం ప్రొడక్షన్ చేస్తున్నాం. కాబట్టి మనకి సేల్స్ అనేది డిక్రీజ్ అవ్వట్లేదు. అలా సేల్స్ డిక్రీజ్ అవ్వకుండా ఎవరు చూసుకుంటున్నారు, మేనేజ్మెంట్ చూసుకుంటున్నారు. అంటే క్లోజింగ్గా అవ్వట్లేదు, అది కంటిన్యూస్గా ప్రాసెసింగ్ అనేది
రన్ అవుతానే ఉంది. సో దాన్ని మనం సర్వైవల్ బెనిఫిట్స్ లాగా ట్రీట్ చేస్తాను. నెక్స్ట్ టు హెల్ప్ ఇన్ మెజరింగ్ ద ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మెజర్మెంట్ అనేది ఎఫిషియన్సీ చేస్తున్నారు. సో ఎవరు చేస్తున్నారంటే మేనేజ్మెంట్. సో ఎఫిషియంట్ మనం ఎకనామిక్ కండిషన్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనము ఇక్కడ మేనేజ్మెంట్ కంటిన్యూస్గా ప్రాసెసింగ్ అనేది ప్లానింగ్ ప్రిపరేషన్ అనేది చేస్తూనే ఉండాలి కదా. అండ్ టు మోటివేట్ ద ఎంప్లాయీస్ ఏం చేయాలి, మోటివేషన్ అనేది చేస్తూ ఉండాలి. సో ఇంతకు ముందుగా చెప్పుకున్నాం కదా. సో ఎంప్లాయీస్కి సపోర్టెడ్ లేకపోయినా సరే కానీ మోటివేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మోటివేషన్ వాళ్ళకి మనం ఎంత మోటివేషన్ చేస్తే వాళ్ళ వర్క్ అనేది అంత కంప్లీట్గా అండ్ ఈజీగా అండ్ స్పీడ్గా మనకి కంప్లీట్ చేసి పెడతారట. సో ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ గేమ్ ఆడుతున్నాడు. గేమ్ ఆడేటప్పుడు మనం ఎలాంటి సపోర్ట్ చేయకపోయినా ఓకే, కానీ ఆ పర్సన్ మనం మోటివేషన్ చేసామనుకోండి, మోటివేషన్ చేస్తే ఆ పర్సన్ ఇంకా ఇంకా ఇంట్రెస్ట్గా ఆ గేమ్ ఆడడానికి మనం చూసామా లేదా. సేమ్ యాస్టిస్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ గేమ్ ఆడట్లేదు కదా. సో గేమ్ ఏం చేస్తుంది అంటే ఎంప్లాయర్ ప్రొడక్షన్ చేస్తున్నాడు. ఆ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఆ ఎంప్లాయీకి మనం మోటివేషన్ చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రొడక్షన్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది తను చూపిస్తాడు. సో దానికోసం మనకి ప్రొడక్షన్ పైన తను ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తే అడ్వాంటేజ్ ఎవరికి మేనేజ్మెంట్కి. సో అలాంటి అడ్వాంటేజెస్ మనకి రావాలి అంటే ఎంప్లాయర్స్ మనం ఏం చేయాలి, మోటివేషన్ చేయాలి. అంటే టెక్నాలజీస్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో డెవలప్మెంట్ అనేది చేయాలి. ఆ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎంకరేజ్మెంట్ అనేది మనం చేస్తే ఆ ఎంప్లాయర్ వర్క్ అనేది కరెక్ట్గా చేయడానికి మనకి పాసిబుల్ అనేది ఉంటుంది. సో టు సెట్ బౌండరీస్. బిజినెస్ ఆర్గనైజేషన్ బౌండరీస్ ఏముంటాయంటే ఆ ఏరియా కానీ బిజినెస్ నేచరు, ఎన్విరాన్మెంట్, స్కోపు అదంతా సెట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికైనా మేనేజ్మెంట్కే ఉంటుంది. సో మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, ఏరియా, ఎన్విరాన్మెంట్, నేచర్ని సెట్ చేసి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్లో ట్రాన్సాక్షన్స్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నారు. అంటే టు ప్రొవైడ్ ఏ సెన్స్ ఆఫ్ ఏ పర్పస్. సో ఫస్ట్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు అంటే బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ని అండర్స్టాండ్ చేసుకొని అండ్ నెక్స్ట్ వన్ ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి సపోర్టెడ్ లాగా వర్క్ అనేది చేస్తారు. సో ఎలా వర్క్ చేస్తారు, ఎలా అండర్స్టాండింగ్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఉన్నారు. ఆ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు, ఆబ్జెక్టివ్స్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్న ఆబ్జెక్టివ్స్ని బేస్ చేసుకొని ఎంప్లాయర్స్కి సపోర్టెడ్ లాగా వర్క్ అనేది చేస్తారు. సో ఇది మనకి నేచర్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ and objectives of a organization. Okay, thank you ma'am.